వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దేశవ్యాప్తంగా విస్తరించిన భారీ ఆన్లైన్ బెట్టింగ్ ముఠాను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగర సైబర్ క్రైమ్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక దర్యాప్తులో గుర్తించినటువంటి ప్రధాన నిందితులతో పాటు మొత్తం 24 మందిని అరెస్టు చేశారు. నిందితుల బ్యాంకు ఖాతాల వివరాలు, డిజిటల్ ఆధారాలు, మొబైల్ ఫోన్ లొకేషన్లు, సిడిఆర్ విశ్లేషణల ఆధారంగా ప్రత్యేక బృందాలు బెంగళూరు, కోల్కతాలకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఆపరేషన్ లో 57 మొబైల్ ఫోన్లు, 130 బ్యాంక్ పాస్బుక్లు, 33 ఏటీఎం కార్డులు, 4 ల్యాప్టాప్లు, 2 కరెన్సీ కౌంటింగ్ మెషిన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక కేవలం 6 నెలల్లోనే 400 కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు. ఈ కేసును ఛేదించినటువంటి విశాఖ నగర సైబర్ క్రైమ్ పోలీస్ బృందాన్ని సిపి డాక్టర్ శంకర్ బ్రతాడ్ బాగ్చి అభినందించారు. ఆన్లైన్ బెట్టింగ్ ముఠా 500 కోట్ల కంటే ఎక్కువ అమౌంట్ ఇంతవరకు బెట్టింగ్ ద్వారా సంపాదించారు. సో ఈ మిగిలిన 300 అకౌంట్స్ తెప్పిస్తే మనకు ఇంకా నేను అనుకుంటా ఇంకా 100,000 కోట్ల రూపాయలు వరకు లావాదేవీలు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అది కాకుండా ఆల్రెడీ 2 కోట్లు మనం ఫ్రీజ్ చేసాము. మిగతా అమౌంట్ కూడా ఫ్రీజ్ చేయడానికి మేము ఏర్పాటు చేస్తున్నాం. నెక్స్ట్ సో ఈ వచ్చేసి పేర్లు ఇంతవరకు 24 మందిని మనం అరెస్ట్ చేశాము. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ నుండి, అనకాపల్లి, బెంగళూరు, వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ సో ఈ వాళ్ళు ఫోటోలు. నెక్స్ట్ సో ఇంతవరకు మనం సీజ్ చేసాము 149 పాస్బుక్స్, ఇంకా 1070 బ్యాంక్ అకౌంట్స్ గుర్తించాము, 168 ఏటీఎం కార్డ్స్, 21 బ్యాంక్ సంబంధించినది, 38 చెక్ బుక్స్, 81 మొబైల్స్, 13 ల్యాప్టాప్, 1 మనీ కౌంటింగ్ మెషిన్. చూడండి ఎంతో అమౌంట్ వాళ్ళు సంపాదించారు. మనీ కౌంటింగ్ మెషిన్ కూడా తెప్పించారు. వైఫై రౌటర్ 3, వైర్లెస్ వెబ్ క్యామ్ 5, లెజర్ పుస్తకాలు 18, ఒక గేమ్ సెట్ 1. సో ఇవన్నీ సీన్ ఆఫ్ క్రైమ్ నుండి ఫోటోలు. సో ఇవన్నీ మనం జబ్ చేసాము. మీ కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ డిజిటల్ డివైస్ స్క్రూటినైజ్ చేస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. ఎవరెవరు బాధితులు ఆ నంబర్ మనకు క్లారిటీ లేదు. సో ఈ అన్ని అకౌంట్స్ స్క్రూటినైజ్ చేస్తే, అన్ని డిజిటల్ డివైస్ స్క్రూటినైజ్ చేస్తే మన దేశంలో వేరే దేశంలో అంత కలిపి ఎంతమంది బాధితులు, వాళ్ళు ఎంత అమౌంట్ ఇంతవరకు ఈ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల పోగొట్టుకున్నారు అది మనకు తెలుస్తుంది. ఇప్పుడు దర్యాప్తు సాగుతుంది, కానీ ఇంతవరకు మనం ఏం సాధించామో మీతో పంచుకోవడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఐపీఎల్ తో సంబంధం లేదు. ఏ క్రికెట్ మ్యాచ్ అయినా వాళ్ళు బెట్టింగ్ చేస్తారు. చూడండి ఐపీఎల్ మొదలైంది ఈసారి మార్చ్, కానీ ఈ కేసు నమోదైంది లాస్ట్ ఇయర్. కాబట్టి మన దేశంలో ఎక్కడైనా ఇంపార్టెంట్ క్రికెట్ మ్యాచ్ అయితే వాళ్ళు బెట్టింగ్ కి పాల్పడతారు. ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడ మ్యాచ్ జరిగినా, క్రికెట్ మ్యాచ్ జరిగినా వాళ్ళు బెట్టింగ్ చేస్తారు. ఈ వీడియో మీకు చూపెట్టడం జరుగుతుంది. అక్కడ ముద్దాయిలు మీకు కనిపిస్తున్నారు. ఇనిషియల్ స్టేజ్ మనకు ఏం దొరికింది, ఒక కంప్లైంట్ వచ్చి చెప్పారండి ఈ విధంగా మేము అకౌంట్ సప్లై చేసాము, ఆ కమిషన్ వాళ్ళు ఇస్తామని హామీ ఇస్తే మేము అకౌంట్ సప్లై చేసాము. కాబట్టి ఇది మ్యూల్ అకౌంట్ సప్లై చేశారంటే దేనికి మ్యూల్ అకౌంట్ సప్లై చేశారు మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఎవరితో అతను మాట్లాడారు జగదీష్, ఆ జగదీష్ గారిని పట్టుకోవాలి. ఆ ఫాస్ట్ జగదీష్ ని మనం ట్రేస్ చేసాము. ఆ జగదీష్ ని ట్రేస్ చేస్తే 1 by 1 బయటపడింది. అప్పుడు కూడా మనకు అంత పెద్ద ర్యాకెట్ అని ఐడియా లేదు. సో స్లోగా తీగ లాగితే అప్పుడు ఫస్ట్ బెంగళూరు, తర్వాత కోల్కతా, ఈ అంత పెద్ద మూట అని మనం అప్పుడు కూడా ఊహించలేదు. ఫైనల్ గా కల్కటా వరకు వెళ్ళిన తర్వాత అన్ని సీజ్ చేసిన తర్వాత ఈ అన్ని డిజిటల్ డివైస్ స్క్రూటినైజ్ చేస్తే అన్ని అకౌంట్ బుక్స్, అన్ని అకౌంట్స్ నుండి అకౌంట్ స్టేట్మెంట్ తెప్పించిన తర్వాత, అన్ని పాస్బుక్స్ స్క్రూటినైజ్ చేసిన తర్వాత, సిమ్ కార్డ్, పాన్ కార్డ్ ఇవన్నీ స్క్రూటినైజ్ చేసిన తర్వాత ఇంతవరకు మనం వచ్చాము. అది చూస్తే ఎంత పెద్ద మూట అనుకోండి. ప్రతిరోజు 2.5 లక్షల కంటే ఎక్కువ మంది ఆడుతున్నారంటే ఈ ముఠా చాలా రోజుల నుండి పనిచేస్తుంది. కాబట్టి
ఎంత కోట్ల మంది ఈ ఆన్లైన్ బెట్టింగ్ చేసి మోసపోయారండి. ఈ